నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ మధు. మిత్రులారా, ముందుగా అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు. నిన్న అసెంబ్లీ అయితే చాలా వేడివేడిగా జరిగింది. అటు జగదీష్ రెడ్డి ఈ అసెంబ్లీ ఎంతకాలం ఉంటుందో అంతకాలం వరకు జగదీష్ రెడ్డిని సస్పెండ్ కూడా చేసింది. దానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీలు మొత్తం వీడికి వచ్చి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి వచ్చి కూర్చొని మేము మాట్లాడింది ఏం తప్పు ఉందని చెప్పేసి వాళ్ళు కొద్దిసేపు హంగామా కూడా చేసినటువంటి పరిస్థితి చూద్దాం. మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. ఇరాన్లో దేవరసీన్ రిపీట్. రక్తం ఏరులై పారినట్టు ఎరుపెక్కిన సముద్రం అంతా ఎర్రగా అయిపోయింది. రేపటి నుంచి ఒంటిపూట బడులు. తెలంగాణ విద్యాశాఖ ఉత్తర్వులు. పిల్లగాళ్లకు స్కూల్ పిల్లలకు రేపటి నుంచే ఒక పూట బడి. మిత్రులారా, ఎండలు బాగా కొడుతున్నాయి. పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. అట్నే ఈతకు పోడు, తర్వాత బయట తిరుగుడు, ఎండలకు తిరుగుడు, 24 గంటలు ఫోన్లు పట్టుకొని ఉండడం కాకుండా చిన్నపిల్లలకి కొంచెం తల్లిదండ్రులు దగ్గరుండి చూసుకోవాల్సి ఉంటుంది. వర్జినిటీ ఫర్ సేల్. కన్యత్వాన్ని వికరించిన యూకే యువతి వేలంలో 18 కోట్లకు దక్కించుకున్న హాలీవుడ్ స్టార్. గిట్లా తయారైంది మన దేశం. ఇక దీని గురించి ఏం మాట్లాడుకుంటాం చెప్పు పొద్దుగాల. దక్షిణాది ప్రాధాన్యత తగ్గించేందుకే డీలిమిటేషన్. గాంధీ కుటుంబంతో నాకు గ్యాప్ రాలేదు. నిరుద్యోగాన్ని 8.8 నుంచి 6.1% తగ్గించాం. అసెంబ్లీ చర్చల్లో కేసీఆర్ పాల్గొనాలి. అఖిలపక్ష భేటీకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరవ్వాలి. రాష్ట్రంలో ప్రాణాలు పోతే పైశాచిక ఆనందంతో బీఆర్ఎస్ డ్యాన్సులు. ఢిల్లీలో సీఎం రేవంత్ చిట్చాట్. సౌత్ స్టేట్పై కేంద్రం కుట్రను తిప్పికొడతాం. డీలిమిటేషన్పై చర్చకు రావాలని సీఎం రేవంత్కు డీఎంకే ప్రతినిధుల ఆహ్వానం. దక్షిణ భారతం ప్రాధాన్యతను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ ప్రక్రియను చేపడుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రాల అభివృద్ధిలో కేంద్ర మంత్రుల పాత్ర ఉందని, అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే అఖిలపక్ష సమావేశానికి కిషన్ రెడ్డి హాజరు కావాలని సీఎం రేవంత్ కోరారు. హస్తినాలో గాంధీ కుటుంబానికి తనకు మధ్య గ్యాప్ వచ్చిందని చేస్తున్న ఆరోపణలు ఏమాత్రం నిజం లేదన్నారు. ఈ విషయంలో ఎవరెన్ని ప్రచారాలు చేసినా తనకు ఇబ్బంది లేదని, అటువంటి వారి కోసం పార్టీ పెద్దలతో ఫోటోలు దిగి చూపించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. తాను ఎవరో తెలియకుండానే పిసిసి చీఫ్ ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చారా అని ప్రశ్నించారు. పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తాను హామీలు ఇచ్చానని గురువారం ఢిల్లీలో నిర్వహించిన మీడియా చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. చెప్పి చేయడం నాకు అలవాటు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో పలువురు నేతలకు ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేస్తానని సీఎం తెలిపారు. దీనిలో భాగంగానే నామినేషన్ పదవులు, ఎమ్మెల్సీ, ఇతర పదవుల కేటాయింపులు చేస్తున్నట్లు చెప్పారు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పి పాలన చేయాలనేదే తమ ఆలోచన అని, అందుకే అప్పుల గురించి వాస్తవాలు ప్రజల ముందు పెడుతున్నా అని సీఎం రేవంత్ వివరించారు. గవర్నర్ ప్రసంగం రోజే కాదు, చర్చల్లోనూ కేసీఆర్ పాల్గొనాలని సీఎం రేవంత్ సూచన చేశారు. తెలంగాణ రైజింగ్కు మద్దతు ఇవ్వండి. విదేశాంగ మంత్రికి సీఎం రేవంత్ విజ్ఞప్తి. ఫోన్ ట్యాపింగ్ కేసు పైన ప్రస్తావన. ఉన్నది ఉన్నట్టే మాట్లాడతా, నేను ముందుగానే చెప్పిన తర్వాతనే మాట్లాడతా అని చెప్పి చేస్తా అని చెప్తున్నాడు. ఎలక్షన్ల ముందు చెప్పాలి ఈ మాట. అప్పుల గురించి మాట్లాడుతున్నా, అందుకే ప్రజల ముంగట పెడుతున్నా అంటున్నావు కాబట్టి ఎలక్షన్ల ముందు చెప్పాలి. అప్పుడు నమ్మేటోళ్ళు జనాలు. ఏమన్నా జగదీష్ రెడ్డి సస్పెన్షన్. సభాపతిని ఏకవచనంతో కామెంట్స్ చేశారని అధికార పక్షం సీరియస్. స్పీకర్ను శాసించేలా వ్యవహరించారని ఆగ్రహం. సెషన్ మొత్తం సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ ప్రకటన. నిరసనగా సభ నుంచి వెళ్ళిపోయిన బీఆర్ఎస్ సభ్యులు. అంతకుముందు అధికార విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వివాదం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిపై స్పీకర్ గడ్డం ప్రసాద్ సస్పెన్షన్ వేటు వేశారు. సభాపతిని ఉద్దేశించి ఆయన ఏకవచనంతో మాట్లాడారని, శాసించేలా వ్యవహరించారని, వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు. దీంతో ఈ బడ్జెట్ సెషన్ మొత్తానికి గాను జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ స్పీకర్ ఆదేశాలు ఇచ్చారు. వెంటనే ఆ సభ నుంచి ఆయన వెళ్ళిపోయారు. అనంతరం స్పీకర్ నిర్ణయాన్ని తప్పుపడుతూ బీఆర్ఎస్ సభ్యులు సైతం సభ నుంచి బయటికి వెళ్లారు. సభలో ప్రజాస్వామ్య విలువలకు పాత్ర. జగదీష్ రెడ్డి అన్పార్లమెంటరీ పదాలు మాట్లాడలేదు. అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసనలో కేటీఆర్. అసెంబ్లీ
చరిత్రలో చీకటి రోజు హరీష్ రావు. ఇప్పుడు గవర్నర్ ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఈ కరపత్రం అది రాస్తారు కదా పేపర్లో, ఏది రాసిస్తే గదే చదివేటోళ్ళు ఎవరు? గవర్నర్. ఇప్పుడు కొత్తగా ఏముండదు, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నా గవర్నర్ గదే పని చేస్తాడు, కాంగ్రెస్ అధికారంలో ఉన్నా కూడా గవర్నర్ గదే పని చేస్తాడు. ఇంతకుముందు కూడా గట్టినే జరిగింది, వీళ్ళు రాసిచ్చిందే చదువుతాడు. ఇక దాని మీద నిన్న మొత్తం ఆ టైం అంతా వేస్ట్ చేయడం, మొత్తం అవసరమైన విషయాలు కాకుండా అనవసరమైన విషయాలు మొత్తం డైవర్ట్ చేయడం, మొత్తం మీనైతే జగదీష్ రెడ్డిని ఈ అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు అవుతాయో అన్ని రోజుల వరకు సస్పెండ్, ఇక మళ్ళీ వచ్చుడు లేదు. ఇక దీనికి ప్రజాస్వామ్య విలువలకు పాతర, ప్రజాస్వామ్య విలువలట. వీళ్ళు ధర్నా చౌక్ని ఎత్తేసిన వాళ్ళు, వీళ్ళు ప్రజా సంఘాల మీద నిషిద్ధం పెట్టిన వాళ్ళు, విమలక్క ఆఫీస్ నుంచి బయటికి తీసుకొచ్చిన వాళ్ళు, వీళ్ళు ప్రజాస్వామ్యాల గురించి ఇవాళ మాట్లాడుతున్నారు. అధికారం పోయినాక ఇవాళ గుర్తుకొచ్చింది ఏంది? అంబేద్కర్ స్టాచ్యూ. ఎమ్మెల్సీలు ఏకగ్రీవం, ఎమ్మెల్యే కోట కింద 5. కాంగ్రెస్ నుంచి విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్. బీఆర్ఎస్ నుంచి దాసోజు శ్రవణ్. సిపిఐ తరఫున సత్యం ప్రకటించిన ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ ధృవీకరణ పత్రాలు అందజేత. తెలంగాణలో 5 ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీల స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. కాంగ్రెస్ తరఫున విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్. బీఆర్ఎస్ నుంచి దాసోజు శ్రవణ్, సిపిఐ తరఫున సత్యం నామినేషన్లు దాఖలు చేయగా వారు 5 ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎలక్షన్ ఆఫీసర్లు గురువారం అధికారికంగా ప్రకటించారు. వీరికి అసెంబ్లీలో ధృవీకరణ పత్రాలు అందజేశారు. వీరితో పాటు మరో 6 నామినేషన్లు దాఖలు చేయగా పలు కారణాలతో అవి తిరస్కరించినట్లు ఎన్నికల అధికారి తెలిపారు. దీంతో 5 సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఆధారంగానే కాంగ్రెస్కు ఎవరి ఎమ్మెల్యేలు వేసి ఉంటుంది కాబట్టి అది మనం ముందుగా ఊహించిందే. వాళ్ళు అది అట్లనే అవుతుంది అనుకుని వాళ్ళకి తెలుసు, అందరికి తెలుసు. సో మొత్తం మీద అయితే ఆ పత్రాలు కూడా అందజేసి ఇక వాళ్ళు ఎమ్మెల్సీలు అన్నట్టు. సఖ్యత కోసం ప్రయత్నం, ఎమ్మెల్యేలతో కలిసి పనిచేయాలని మంత్రులకు సీఎం కీలక ఆదేశాలు. ఇప్పటికే 3 జిల్లాల్లో ప్రత్యేక భేటీలు, త్వరలో మిగిలిన జిల్లాలోనూ ఏర్పాటు. ఎమ్మెల్సీ ఫలితాలు స్థానిక ఎన్నికల్లో రిపీట్ కాకుండా చూడాలి. ఇప్పుడు భయం పుట్టుకుంది అన్నట్టు ఇలాగ. అధికార పార్టీలు, మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య సఖ్యత కరువైందని అధిష్టానం గుర్తించింది. ఈ క్రమంలోనే సొంత పార్టీ శాసనసభ్యులు, మంత్రుల మధ్య మరింత సఖ్యత కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇద్దరి మధ్య సమన్వయం ఉంటేనే జిల్లా అభివృద్ధి చెందుతుందని, ప్రభుత్వ పథకాలు మరింత సమర్థవంతంగా అమలవుతాయని సీఎం రేవంత్ సూచించినట్టు తెలిసింది. అభివృద్ధి పనులు, కార్యక్రమాలు ఏదైనా ఎమ్మెల్యేలతో కలిసి మంత్రులు పనిచేయాలని రేవంత్ చెప్పినట్లు తెలుస్తుండగా ఈ క్రమంలో ఎమ్మెల్యేలతో మంత్రులు ప్రత్యేకంగా సమావేశమవుతున్నారు. మంత్రులు ఇన్ఛార్జీలుగా ఉన్న ఉమ్మడి జిల్లా పరిధిలో ఎమ్మెల్యేలు సంతృప్తిగా లేకుంటే పార్టీకి, ప్రభుత్వానికి ఇబ్బందిగా మారుతుందని సీఎం కేబినెట్లో మాట్లాడినటువంటి పరిస్థితి. యూకే మహిళపై లైంగిక దాడి, ఢిల్లీలోని మహిపాల్ ప్రాంతంలో ఘటన, 2 నిందితుల అరెస్ట్. యూకేలో మహిళపై పొద్దుగా లేదు తీవ్ర వార్తలు. యుద్ధ విరమణకు రష్యా అంగీకారం, కొన్ని అంశాలపై ఇంకా స్పష్టత రావాలి. పుతిన్ వ్యాఖ్యలు ఆహ్వానించదగినవే, అమెరికా అధ్యక్షుడు ట్రంప్. వాటర్ గన్ లక్ష, స్వీట్ 50,000. వాటర్ గన్ లక్ష, స్వీట్ 50,000 అట. కొత్తగా పెళ్ళైన జంటల కోసం వెండితో గన్స్ తయారీ. హోలీ సందర్భంగా లక్నో వ్యాపారుల వినూత్న ఆలోచన. స్పెషల్ అట్రాక్షన్గా గోల్డ్ కోటెడ్ కజ్జికాయ. తమిళనాడు బడ్జెట్ కాపీపై సింబల్ తొలగింపు, జాతీయ కరెన్సీ గుర్తించిన ఫస్ట్ టైం రిమూవ్ చేసిన రాష్ట్రంగా తమిళనాడు. త్రిభాష వివాదమే కారణం. నెలాఖరులోగా నోటిఫికేషన్, గ్రామ స్థాయి రెవెన్యూ పోస్టుల భర్తీకి చర్యలు. విఆర్ఓ, విఆర్ఏల పరీక్ష రాయాల్సిందే. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారానే ఎగ్జామ్. పోస్టులకు ఇంకా ఖరారు కాని పేరు, గ్రామ ప్రజాపాలన అధికారి పరిశీలన. రాష్ట్రంలో
954 గ్రామస్థాయి రెవెన్యూ ఆఫీస్ పోస్టులు ఇటీవల కేబినెట్ ఆమోదం తెలిపింది. రాత పరీక్షల ద్వారానే వీటిని భర్తీ చేయాలని ప్రాథమికంగా నిర్ణయించింది. ఈ నెలాఖరులోగా నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన విధి విధానాల ముసాయిదాను అధికారులు రెడీ చేసి రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అందజేసినట్లు సమాచారం. ఈ అసెంబ్లీలో సమావేశాలు పూర్తయ్యేలోపు సీఎం రేవంత్ రెడ్డికి పరీక్షకు సంబంధించిన ముసాయిదాను పరిశీలించి తుది రూపం ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే పరీక్ష నిర్వహణ సిలబస్ కోసం టీజీపీఎస్సీ అధికారులతో సంప్రదింపులు పూర్తయ్యాయి. విమర్శలకు తావివ్వకుండా పరీక్షల ద్వారానే నియామకాలు చేపడతామని మంత్రి పొంగులేటి ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. అలా అయితేనే ఎలాంటి విమర్శలు రావని ప్రభుత్వం భావిస్తున్నది. వీఆర్ఏ నుంచి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఉద్యోగం పొందిన వీఆర్ఓలు సైతం పరీక్ష రాయాల్సిందేనని నిర్ణయించినట్లు తెలిసినది. అయితే 6 నుంచి 24 ఏళ్ళ అది వీఆర్ఓ వీఆర్ఐలకు సంబంధించి ఆ గ్రామస్థాయి అవి యూట్యూబ్లో చూసి గోల్డ్ స్మగ్లింగ్ గుర్తు తెలియని నెంబర్స్ నుంచి కాల్స్ వచ్చాయి. వాళ్ళు ఎలా చెప్తే అలా చేశా. ఎయిర్పోర్ట్ టాయిలెట్స్లో బాడీకి కడ్డీలను అతికించుకున్నా. డిఆర్ఐ కస్టడీలో నటి రన్యారావు కీలక విషయాలు వెల్లడి. ఇక చెప్తే కొంచెమన్నా నమ్మేటట్టు ఉండాలి. ఆంధ్రజ్యోతిని తీసుకుందాం ఒకసారి. ప్రతిసారి ఫోటోలు దిగి చూపాలా? గాంధీ కుటుంబంతో నాకెంతో సన్నిహిత్యం ఉంది. వారిని కలిసినప్పుడల్లా ఫోటోలు దిగి ప్రదర్శించాల్సిన అవసరం నాకు లేదు. నాపై విశ్వాసం ఉండబట్టే పదవులు కట్టబెట్టారు. విపక్షాల ఉచ్చులో పడను, వాళ్ళను పట్టించుకోను. రేవంత్ చెబితే చేస్తాడు, ఎక్కడ రాజీ పడడు. కాంగ్రెస్ను అధికారంలోకి తేవడంలో తోడుగా ఉన్నోళ్ళు మాకు ముఖ్యం. 37 మందిని కార్పొరేషన్ల చైర్మన్లను చేశాం. రాష్ట్ర సమస్యలపై కిషన్ రెడ్డి పోరాడాలి. బీఆర్ఎస్ పైశాచిక ఆనందం పొందుతోంది. ఆ శాసనసభలో చర్చకు కేసీఆర్ రావాలి. ఢిల్లీ మీడియాతో ఇష్టాగోష్ఠిలో సీఎం రేవంత్. ఏప్రిల్లో హైదరాబాద్ భారత్ సమ్మిట్ 60 దేశాల ప్రజాప్రతినిధులను ఆహ్వానించాం. రైజింగ్ తెలంగాణకు మద్దతుగా నిలవండి. కేంద్ర మంత్రి జయశంకర్ను సీఎం రేవంత్ వినతి. గులాబీకి బదులు ఆకుపచ్చ కార్డు. రాష్ట్రంలో రేషన్ కార్డులు కొత్త రంగులు. పేదలకిచ్చే కార్డులపై 3 రంగులు. 22న చెన్నై సమావేశానికి వెళ్తాం కేటీఆర్. గాంధీ కుటుంబంతో తనకు ఎంతో సన్నిహిత్యం ఉందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అందరూ అనుకునే దానికంటే ఎక్కువ సన్నిహిత్యమే ఉందని అన్నారు. విపక్షాల ఉచ్చులో తాను పడబోనని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీకి తనకు మధ్య దూరం పెరిగిందని వస్తున్న ఆరోపణలను కొట్టిపారేశారు. ఎవరో ఏదో అనుకుంటారని నేను పట్టించుకోను. గాంధీ కుటుంబానికి నాపై ఎంతో నమ్మకం ఉంది కాబట్టే పిసిసి అధ్యక్షుడు, ఆ తర్వాత ముఖ్యమంత్రిని చేశారు. విపక్షాల మొదటి నుంచి అసత్య ప్రచారాలు చేస్తూనే ఉన్నాయి. కానీ మంత్రివర్గం నుంచి రాజ్యసభ ఎమ్మెల్సీ వరకు ఏం జరిగిందో చూశారు కదా. అయినా గాంధీలను కలిసిన ప్రతిసారి ఫోటోలు దిగి చూపించాల్సిన అవసరం లేదు. నేను ఎవరి ట్రాప్లో పడను అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. గురువారం ఢిల్లీలో తన నివాసంలో ఆయన మీడియాతో ఇష్టాగోష్ఠిలో పాల్గొన్నారు. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి కాబట్టి ఆయన్ని రాష్ట్ర సమస్యలపై అడుగుతున్నామని చెప్పారు. కిషన్ రెడ్డికి కేంద్రంతో సత్సంబంధాలు ఉన్నాయని, వ్యక్తిగతంగాను అందరితోనూ పరిచయాలు ఉన్నాయని గుర్తు చేశారు. ఆ కేంద్ర మంత్రివర్గంలో ప్రతి ఒక్కరూ వాళ్ళ రాష్ట్రానికి సంబంధించి వాళ్ళు మాట్లాడుతుంటే కిషన్ రెడ్డి మాట్లాడతలేడు కాబట్టి మాట్లాడాలని చెప్పేసి. దక్షిణాదిపై కేంద్రం కుట్రను తిప్పికొడతాం. సీటు రాలేదన్న అక్కస్తో దక్షిణాది ప్రాధాన్యాన్ని తగ్గించే యత్నం. రాష్ట్రాల హక్కుల పరిరక్షణకు అంతా ఏకం కావాలి. సీఎం కేంద్రంపై పోరుకు 22న చెన్నైలో భేటీ కావాలని స్టాలిన్ ఆహ్వానం. రేవంత్ రెడ్డికి లేఖను అందించిన డీఎంకే బృందం. అధిష్టానం అనుమతితో చెన్నైకి వెళ్తానని ముఖ్యమంత్రి. అసెంబ్లీ చరిత్రలో చీకటి రోజు. జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేయడం దారుణం. అంబేద్కర్ విగ్రహం వద్ద బీఆర్ఎస్ నిరసన. పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను అరెస్టు చేసి తెలంగాణ భవన్ వద్ద వదిలిన పోలీసులు. మాట మంట. విపక్ష ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై అధికార విపక్షాల వాగ్వాదం. సభ మీ ఒక్కరి సొత్తు కాదని స్పీకర్ను ఉద్దేశించి జగదీష్ రెడ్డి వ్యాఖ్య. సభాపతిని బెదిరించే ధోరణి వద్దన్న శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల్ల. స్పీకర్ను ఏకవచనంతో సంబోధించడంపై అధికార పార్టీ సభ్యుల ఆగ్రహం. జగదీష్ రెడ్డి తరఫున వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని, క్షమాపణ చెప్పాలని డిమాండ్. సమావేశాలు ముగిసేదాకా ఆయన్ను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించిన స్పీకర్. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆందోళన. తదుపరి చర్యల కోసం ఈ అంశాన్ని ఎథిక్స్ కమిటీకి పంపాలని సభా నిర్ణయం.
సభ మీ ఒక్కరి సొత్తు కాదు అంటూ నిండు సభలో అసెంబ్లీ స్పీకర్ను ఉద్దేశించి వ్యాఖ్యానించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. ప్రస్తుత సమావేశాలు ముగిసేదాకా ఆయన సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రసాద్ కుమార్ ప్రకటించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదం తెలిపే తీర్మానంపై చర్చలో భాగంగా గురువారం సభలో అధికారిక విపక్షాల మధ్య జరిగిన వాగ్వాదంలో అసలే ఉద్రిక్తంగా ఉన్న వాతావరణం జగదీష్ రెడ్డి వ్యాఖ్యలతో మరింత వేడెక్కింది. ఆయన తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని స్పీకర్కు క్షమాపణలు చెప్పాలని అధికార పార్టీ ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. ఒక దశలో జగదీష్ రెడ్డిపై బహిష్కరణ వేటు వేస్తారనే ప్రచారం కూడా జరిగింది. కానీ ఆయన సస్పెండ్ చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. స్పీకర్గా ఓసీ ఉంటే అలాగే మాట్లాడేవారు. సభాపతితోనే వాదన. జగదీష్ రెడ్డి చర్యలపై చర్యలు తీసుకోవాల్సిందే కాంగ్రెస్. ఆ వ్యాఖ్యల్లో అన్పార్లమెంటరీ పదాలు లేవు. స్పీకర్ను అవమానించినట్లయితే జగదీష్ రెడ్డి విచారణ తెలుపుతారు. సభాపతికి హరీష్ రావు ప్రతిపాదన సస్పెన్షన్ ముందు హైడ్రామా. అయితే యాక్చువల్లీ ఫస్ట్ ఇక్కడ జగదీష్ రెడ్డికిను కోమటిరెడ్డికిని పడ్డది మ్యాచ్. సో ఇది మళ్ళీ ఇటు టర్న్ తీసుకొని స్పీకర్ పైకి వెళ్ళింది. యాక్చువల్లీ ఫస్ట్ కోమటిరెడ్డి, ఇక్కడ జగదీష్ రెడ్డి, వీళ్ళిద్దరికి మధ్యలో ఒకవేళ నేను స్పీకర్ని అట్లా ఏమైనా మాట్లాడుంటే విచారణ వ్యక్తం చేస్తా, కానీ అట్లేం మాట్లాడని చెప్పేసి ఇంకా కూడా దాన్ని రిసీవ్ చేసుకుంటలేరు వీళ్ళు. ముఖ్యమంత్రితో సీనియర్ నేతల రహస్య భేటీలు. ఇలాగైతే తెలంగాణలో అధికారంలోకి రాగలమా? సొంత పార్టీ నేతలపై ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన ఆరోపణలు. బీజేపీ నుంచి పాత సమాన్లు రిటైర్ చేయాలని వ్యాఖ్య. హోలీకి పోలీసులు ఆంక్షలపై ఫైర్. ఇలా చేస్తే రేవంత్ రెడ్డికి కేసీఆర్కు పట్టిన గతేనని హెచ్చరిక. బీజేపీ నేత గోషమాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తమ పార్టీ నేతలపై సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ బీజేపీకి చెందిన కొందరు సీనియర్ నేతలు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో రహస్యంగా భేటీ అవుతున్నారని ఆరోపించారు. ఆ నేతలు ఇలా చేస్తే తెలంగాణలో బీజేపీ అధికారం ఎలా చేపడుతుందని ప్రశ్నించారు. తెలంగాణ బీజేపీ అధికారం చేపట్టాలంటే పార్టీలోని కొంత పాత సామాను పార్టీ నుంచి బయటికి పోవాలని అన్నారు. పార్టీ అధిష్టానం ఈ అంశంపై దృష్టి పెట్టాలని కోరారు. ఇది నా పార్టీ, నా అయ్య పార్టీ అనే వాళ్ళు తెలంగాణ బీజేపీలో చాలామంది ఉన్నారని రాజాసింగ్ పేర్కొన్నారు. అలాంటి వారిని రిటైర్ చేస్తేనే బీజేపీకి మంచి రోజులు వస్తాయని అభిప్రాయపడ్డారు. ఇది తమ ఒక్కడి కోరిక మాత్రమే కాదని పలువురు సీనియర్ నాయకులు, కార్యకర్తల అభిప్రాయం కూడా. ఇగో సొంత పార్టీలోనే సీఎం బోయిని కలుస్తున్నారు. ఇట్లా చేస్తే అంటే ఓ రకంగా అటు కాంగ్రెస్కు సపోర్ట్ ఇస్తున్నారు, మద్దతు ఇస్తున్నారు అని చెప్పేసి అసంటోళ్లను పార్టీల నుంచి బయటికి పంపించాలి, ఇదంతా పాత సామాన్ అని చెప్పేసి రాజాసింగ్ గారు మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళ పార్టీ ఏమో మొన్నటిదాకా ఆయననే సస్పెండ్ చేసింది. బీజేపీ పార్టీ ఏమో మొన్నటిదాకా ఆయననే సస్పెండ్ చేసింది. మరి ఎవరు పాత సామానో ఏందో ఇక వాళ్ళే తెలుసుకోవాలి. అమెరికాకు ఇప్పుడు వద్దులే, మన విద్యార్థుల్లో తగ్గిన మోజు. అనేక కారణాలు. అమెరికాలో ఆర్థిక అనిశ్చితి, వీసా ఫీజుల్లో పెరుగుదల, కఠినంగా మారిన వడపోత, ట్రంప్ అస్థిర నిర్ణయాలు, ఇతర దేశాల్లో పెరిగిన అవకాశాలు. గతేడాదితో పోలిస్తే 38% తగ్గిన H1B దరఖాస్తులు. ఇంజనీరింగ్ చేసిన చాలామంది విద్యార్థుల కల అమెరికా. ఎంఎస్ పేరిట విమానం ఎక్కేయడం, ఎంఎస్ పూర్తి చేసేలోగా ఏదో కంపెనీలో ఉద్యోగం సంపాదించడం, వీలైతే అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకోవడం. అయితే ఈ కళ చెదిరిపోతున్నాయనే సూచనలు కనిపిస్తున్నాయి. రెండోసారి అగ్రరాజ్యం అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ట్రంప్ దూకుడుగా తీసుకుంటున్న నిర్ణయాలు దీనికి కారణమవుతున్నాయి. అమెరికాలో ఉద్యోగం కోసం తీసుకునే H1B వీసా కోసం వచ్చిన దరఖాస్తులు ఈసారి భారీగా పడిపోయాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇప్పటి వరకు యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్కు వివిధ దేశాల నుంచి వచ్చిన దరఖాస్తులు 4,79,953. గతేడాదితో పోలిస్తే ఇది 38.6% తక్కువ. H1B దరఖాస్తుల్లో భారత్ నుంచి వచ్చినవి గణనీయమైన సంఖ్యలో ఉంటాయి. మొత్తంగా వాటి సంఖ్య తగ్గిందంటే భారత్ నుంచి తగ్గుదల భారీగా ఉన్నట్లేనని నిపుణులు చెబుతున్నారు. అప్పట్లో టాప్ 3లో హైదరాబాద్. ట్రంప్ 2.0 ప్రారంభం కావడానికంటే ముందు మన దేశం నుంచి ఎక్కువ వీసాలు అభ్యర్థనలు వచ్చే నగరాల్లో హైదరాబాద్ టాప్ 3లో ఉండేది. కానీ ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత అమెరికాకు ఎవరు పోవాలనుకుంటలేరట. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఏం నిర్ణయం తీసుకుంటాడో తెలియదు, ఎప్పుడు ఏం చేస్తామో తెలియదు. కాబట్టి అప్పుడు 3% ఉన్నోళ్ళు ఇప్పుడు చాలా తగ్గిపోయారంట. ఎవరు అమెరికాకు పోవాలని చెప్పేసి అనుకుంటలేరంట.
సునీత విలియమ్స్ రాక మరింత ఆలస్యం. సాంకేతిక సమస్యతో నాసా స్పేస్ ఎక్స్కు 10 ప్రయోగం వాయిదా. నేటి నుంచి మరోసారి ప్రయోగానికి వెళ్ళనున్నట్లు. కాల్పుల విరమణకు పుతిన్ అంగీకారం. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామం. ముఖ్య పాత్ర పోషించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. కంచగచ్చబోలి 400 ఎకరాలు ప్రభుత్వానివి. హెచ్సిఈకు సంబంధం లేదు. ప్రభుత్వ ఆధీనంలోనే ఆ భూమి ఐటీ వాణిజ్య నివాస జోన్ల అభివృద్ధికి జరుగుతున్నది. స్పష్టతనిచ్చిన టీజీఐఐసి వర్గాలు. ఆర్థిక వనరుల సమీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం లేఅవుట్ చేసి వేలం వేయాలని నిర్ణయించిన రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి మండలం కంచ గచ్చిబౌలిలోని సర్వే నెంబర్ 25 పరిధిలో ఉన్న 400 ఎకరాల భూమితో హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం హెచ్సిఈకు ఎలాంటి సంబంధం లేదని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ భూమి ప్రభుత్వానిదేనని ఎలాంటి ఇక హెచ్సిఈ వాళ్ళు ధర్నాలు స్ట్రైకులు చేస్తున్నారు కదా, దానికి సంబంధించి ఇక ఈ పిల్లలకి అది హెచ్సిఈకి ఏం సంబంధం లేదు, రాష్ట్ర ప్రభుత్వాందే. 5 ఎమ్మెల్సీలు ఏకగ్రీవం. కాంగ్రెస్, సిపిఐ, బీఆర్ఎస్ సభ్యులకు ధృవీకరణ పత్రాలు ఇచ్చిన ఎన్నికల అధికారి. విజయశాంతి ఆస్తి 113 కోట్లు. సొంతిల్లు, కారు లేదన్న రాములమ్మ. అద్దెంకి దయాకర్కు వాహనాలు లేవు. దాసోజు శ్రవణ్కు సొంతిల్లు లేదు. తెలంగాణ కేసీఆర్ సొత్తు కాదు విజయశాంతి. ఏపీలోను 5 ఎమ్మెల్సీలు ఏకగ్రీవం. ఇకపై 5 ఏళ్ల పిల్లలకు కాక్లియర్ సర్జరీ. గతంలో 3 ఏళ్ల వరకే ఆరోగ్యశ్రీ కింద వెసులుబాటు. వయసు పరిమితిని పెంచిన ప్రభుత్వం. వినికిడి లోపం ఉన్న చిన్నారులకు వరం. గుంటూరు జీజీహెచ్లో రోగికి స్మార్ట్ ఫోన్తో గుండె పరీక్ష చేస్తున్న సిద్ధార్థ్. 7 సెకండ్లలో గుండె పరీక్ష. స్మార్ట్ ఫోన్తో గుండె జబ్బుల నిర్ధారణ. ఏ ఆధారిత యాప్ను రూపొందించిన 14 సంవత్సరాల బాలుడు సిద్ధార్థ్. గుంటూరు జీజీహెచ్లో 500 మందికి కార్డియాక్ స్క్రీనింగ్ల పరీక్షలు. 10 మందికి గుండె జబ్బులు ఉన్నట్లు తేల్చిన యాప్. ఈసీజీ 2D ఎకోలతో నిర్ధారణ. ఇంకా ఫోన్తో గుండె పరీక్షలు కూడా చేస్తున్నారంట. తమిళనాడు బడ్జెట్లో రూపాయలు మాయం. తమిళ రూను చేర్చిన స్టాలిన్ ప్రభుత్వం. తారాస్థాయికి చేరిన హిందీ వ్యతిరేకత చర్యలు. ఓ తమిళుడి సృష్టి, అది ఎలా తొలగిస్తారు? స్టాలిన్ అవివేకానికి ఇది నిదర్శనం. అన్నమలై. చిహ్నం రూపశిల్పి ఉదయ్ భాస్కర్ ధర్మలింగం. తమిళనాడుకు చెందిన ఐఐటి ప్రొఫెసర్. ఇట్లుంటే ఇట్లుంటుంది కదా రూపాయి అని. ఇట్లా ఆరుకు కింద ఇట్లా గీత ఉంటుందిగా, అది తీసేసి ఇప్పుడు ఇది పెట్టిర్రు అన్నట్టు. ఇది తీసేసి ఇది పెట్టిర్రు. కేంద్ర ప్రభుత్వం అమలు చేయదలిచిన జాతీయ విద్యా విధానానికి తీవ్ర వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న తమిళనాడు ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన వార్షిక బిల్ బడ్జెట్ లోగోను రూపే చిహ్నాన్ని తొలగించింది. దాని స్థానంలో తమిళంలో రూపాయ్ అనే అక్షరాన్ని చోటు కల్పించింది. దీంతో హిందీ భాష విషయంలో కేంద్ర ప్రభుత్వానికి తమిళనాడు ప్రభుత్వం మధ్య జరుగుతున్న వివాదం మరింత ముదిరింది. వామ్మో, అప్పుడే 40 డిగ్రీలు. నిప్పులు చెరుగుతున్న సూర్యుడు. 14 జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా. నిర్మల్ జిల్లా లింగాపూర్లో అత్యధికంగా 40.7 డిగ్రీలు. రాష్ట్రంలోనే అత్యధికంగా. హైదరాబాద్లో 38.6 డిగ్రీలు. నేడు రేపు ఆరెంజ్ అలర్ట్. చిన్నపిల్లలు, వృద్ధులు చాలా జాగ్రత్తగా ఉండాలి. మిత్రులు అందరూ ఎక్కువ మోతాదులో నీళ్ళు తీసుకోవాలి. కొంచెం నీడ పట్టుకుని ఉండి పని చేసుకుంటట్టు చూసుకోరి. ఎందుకంటే ఎండలు ఇక దంచబోతున్నాయి, ఆల్రెడీ దంచుతున్నాయి. ఇది ఆంధ్రజ్యోతి పత్రిక మిత్రులారా. ఒకసారి వెలుగు దినపత్రికను చూసుకుందాం. అసెంబ్లీలో రచ్చ. స్పీకర్తో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి వాగ్వాదం. సభ మీ సొంతం కాదని కామెంట్. మండిపడ్డ కాంగ్రెస్ సభ్యులు సస్పెండ్ చేయాలని మంత్రి శ్రీధర్ బాబు సిఫార్సు. అనర్హత వేటుపై ఎథిక్స్ కమిటీకి పంపాలని డిప్యూటీ సీఎం సూచన. ఉత్తమ్ సీతక్క విప్ల ఆగ్రహం. చర్యలు తీసుకోవాలంటూ వెల్లోకి దూసుకొచ్చిన కాంగ్రెస్ సభ్యులు. ఈ సెషన్ మొత్తం జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటన. నిరసనగా బీఆర్ఎస్ సభ్యుల వాకౌట్. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై గురువారం
జరిగిన చర్చ రచ్చగా మారింది. స్పీకర్తో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి వాగ్వాదానికి దిగడంతో గందరగోళం నెలకొన్నది. సభా మర్యాదలు పాటించాలంటూ స్పీకర్ సూచించడం, దానికి కౌంటర్గా ఈ సభ అందరిది, మీ సొంతమేం కాదు అంటూ జగదీష్ రెడ్డి రెట్టించడంతో సభ ఒక్కసారిగా అదుపు తప్పింది. అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకున్నది. జగదీష్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ సభ్యులు ఫైర్ అయ్యారు. ఏకవచనంతో దళిత స్పీకర్ను జగదీష్ రెడ్డి అవమానించారని, ఆయనపై చర్యలు తీసుకోవాల్సిందేనని నినదిస్తూ వెల్లోకి దూసుకొచ్చారు. అది జగదీష్ రెడ్డి సస్పెండ్ దానికి సంబంధించి ఇక మార్చిలోనే మంటలు. ఇక మిత్రులారా, ఇది ఇవాళ మార్నింగ్ న్యూస్. రేపు వచ్చే మార్నింగ్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్. ఇది తెలుగువాడి సత్తా. థ్యాంక్ యూ.